ఎందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు ఉదయాల వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి జీవితాలు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవునికి ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నా ఒకసారి ధ్యానించుకోగలిగితే దేవుని పిల్లరా, యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనములో రాయబడ్డ చూడగలిగితే దేవుని పిల్లరా, నీ స్థితి మొదట కొంచెముగా ఉన్నను తుదకు మహా అభివృద్ధి నొందుతావు అన్నాడు. అంటే దేవుడు, ఒరే నువ్వు కొంచెం స్థితిలో ఉన్నా సరే నా కనుదృష్టి నీ మీద, నీ సంపద మీద, నీ పనుల మీద పడితే అది మహా అభివృద్ధి చేస్తానన్నాడు. అంటే దేవుడి దృష్టి మన మీద పడాలంటే మనము దేవుడికి నచ్చినట్టు మన నీతి క్రియలు, మన చేతి కష్టాజీతం, మన ఫలం ఉండాలి దేవుని పిల్లరా. అలా ఫలం ఉంటే అనంట కొంచెముగా ఉన్న నిన్ను మహా అభివృద్ధిలోకి నేను తీసుకొస్తానన్నాడు దేవుని పిల్లరా. అలా అభివృద్ధి నొందితే మనము మన పిల్లలు ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటాం. మనం అలాంటి స్థితిలో భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ ఉండునట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునయ్యా. కొంచెముగా ఉన్న చివరికి మహా అభివృద్ధిని కలుగు చేస్తానన్నావయ్యా. అయ్యా నీ కనుదృష్టి మా దేశం మీద ఉంచండి అయ్యా. కుటుంబాల మీద నుంచి మహా అభివృద్ధిలోకి మా దేశం మేము వెళ్ళినట్టు, మా కుటుంబాలు వెళ్ళినట్టు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.